హాయ్ అండి. వెల్కమ్ టు సత్యాదేవి ముచ్చట్లు. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? యాక్చువల్లీ ఈరోజు వీడియో ఏంటంటే నాకు ఒక సర్ప్రైజ్‌గా బాక్స్ పంపించారండి. ఇది బాగా తెలిసిన వాళ్ళు అయ్యుంటారు. అయితే ఫ్రెండ్స్ అన్నా అయ్యుండాలి, లేకపోతే ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ అయినా అయ్యుండాలి. అంతేగాని బయట వాళ్ళు ఎవరు మనకు సర్ప్రైజ్‌గా ఏం పంపించరు కదండీ! సో, ఆ బాక్స్ ఓపెన్ చేసేద్దామని నిన్నే అనుకున్నాను. కానీ వీడియో తీద్దామని అనిపించింది. జస్ట్ కట్ చేసిన తర్వాత మళ్ళీ ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించి అలా పక్కన పెట్టేశానండి. అదేంటో ఈరోజు ఓపెన్ చేద్దాము. ఇంకెందుకండి లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేసేద్దామా అండి? సో, ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ఏముందో చూద్దాం ఫస్టు. అప్పుడు ఎవరు పంపించారో మనకు అర్థమైపోతుంది. ఇంకోటి, మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఏమైనా బెల్ సింబల్ నొక్కండి. ఓ బెల్లం గవ్వలు మై ఫేవరెట్ అండి ఇవి. బెల్లం గవ్వలు చూడటానికే ప్యాకింగ్ చాలా నీట్గా ఉంది కదండి. బెల్లం గవ్వలంటే స్నాక్స్ ఐటమ్స్. సో, ఇది ఎవరు పంపించారంటే రామలింగేశ్వర హోమ్ ఫుడ్స్ అని బ్రాహ్మణగూడెం అండి వాళ్ళది. యాక్చువల్ తను మా సీనియరు. మొన్న ఏదో చిన్న ఫంక్షన్లో కలిసాము. ఇంకా అలా టాపిక్ మాట్లాడుకుంటే ఇంకా లేడీస్ అందరం కలిసామంటే ఇంకా అన్ని విషయాలు మాట్లాడేసుకుంటాం కదండి. అలా మాట్లాడుకున్నాము. కానీ చిన్నప్పుడు ఎప్పుడోనండి 9th, 10thలో తను నా సీనియరు. అయినా సరే చాలా బాగా మాట్లాడి ఇలా తన ఫ్యామిలీ విషయాలు అన్నీ ఇంకా మొత్తం అన్నీ మాట్లాడుకుంటాం కదండి ఇంకా కలిసామంటేని. ఇలా తన బిజినెస్ గురించి చెప్పింది. అలాగే మనం కూడా నా ఛానల్ కూడా చూస్తుందంట తన. కానీ ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా ప్యాక్ చేసి నీట్‌గా పార్సిల్ పంపించింది కదండీ! చాలా హ్యాపీగా ఉంది కదా! ఇవన్నీ బెల్లంతో చేసినాయండి. బెల్లం మిఠాయి అచ్చంట, బెల్లం కావాలంట. అసలు చూడండి ప్యాకింగ్ కూడా చాలా నీట్‌గా చేసింది కదండీ తను. వాళ్ళు బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేశారో తెలీదు నాకు. కానీ ఇప్పుడైతే తను ఒక్కటే చేస్తుందంటండి. ఎలాగైనా హోమ్లీ ఫుడ్ అంటే హోమ్‌మేడ్ అంటే ఇంక తెలియనిదేముందండి. బయటంతా రకరకాల కలర్స్ ఏసేసి, ఆ ఆయిల్ కూడా వేరే పిచ్చి ఆయిల్స్ అన్నీ వాడేసి చేసేస్తున్నారండి. సో, మనం బయట తీసుకునేదే ఇలా ఇంటి దగ్గర చక్కగా వీళ్ళు చేస్తున్నప్పుడు వీళ్ళ దగ్గరే తీసుకుంటే బెటర్ కదండీ మనం. అంటే అదే కాస్ట్‌కి మనకి హెల్తీగా ఇలాగ నీట్‌గా చేస్తున్నారంటే ఇంకా ఎక్కడైనా తీసుకుంటాం కాబట్టి, ఇంత నీట్‌గా చేసినప్పుడు వీళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తాం గదండీ! నెక్స్ట్ వచ్చి బెల్లం గోరుమిటీలు. యాక్చువల్ దీంట్లో షుగర్ కూడా కలపలేదు చూసారా అండి? షుగర్ కలిపితే వైట్ కలర్ వచ్చేస్తాయి. మీరు గమనించారో లేదో? బెల్లం అనేటప్పటికి ఈ కలర్ ఉంటది. పంచదార వేసేటప్పటికి అవంతా కొంచెం వైట్‌గా అనిపిస్తాయి గవ్వలైనా అదైనా. ఓహ్! హాట్ కూడా పంపించిందండోయ్! కారబ్బుంది. ఇంకా ఏం పంపించుంటది? జంతికలు. వావ్! చూడండి చాలా దాంట్లో అన్నీ నువ్వుపప్పులు గూడా ఉన్నాయండి. చూడండి ఎంత హెల్తీగా వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారో. సో, మనం బయట కొనే కన్నా ఇలా, ఇలా ఇంటి దగ్గర సరదాగా ఇలా చేసే వాళ్ళ దగ్గర తీసుకున్నామనుకోండి మనకి క్వాలిటీ వైజ్ బావుంటది, క్వాంటిటీ బావుంటది, ప్రైస్ రీజనబుల్‌గా ఉంటది. ఇంకా అన్ని రకాలుగాను బావుంటది గదండీ! సో, వాళ్ళు వాడే ఆయిల్ కూడా నేను వీడియో తీసి పంపించమంటానండి. ఎందుకంటే ఈ బాక్స్ ఇప్పుడే కాబట్టి ఓపెన్ చేసాము. వాళ్ళని అన్నీ అడిగితే బాగోదు. సో, అప్పడాలవి కూడా చేస్తున్నారండి. అసలనే సమ్మర్ సీజన్ కదా! ఈ సీజన్ అంతా ఏంటండి మనకి వడియాలు, అప్పడాలు, పచ్చళ్ళు ఇవే కదండీ! సో, అందరూ ఖాళీగా ఉంటారని లేదు. జాబ్ హోల్డర్స్ ఉంటారు. చాలా బిజీగా ఉన్న పర్సన్స్ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా చక్కగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఆర్డర్ మీద వాళ్ళు చేస్తారండి నాకు తెలిసి. అంటే క్వాంటిటీని బట్టి కాస్ట్ ఉంటది కదండీ! క్వాలిటీ అవన్నీ చూసుకొని మీకు ఒకవేళ నచ్చితే గనక ముందు కొంచెం కొంచెం తెచ్చుకోండి. తర్వాత మీకు నచ్చితే అప్పుడు ఎక్కువగా ఆర్డర్ ఇవ్వచ్చు కదా! సో, ఖచ్చితంగా మీరు తప్పకుండా ట్రై చేయాలండి. ఎందుకంటే క్వాలిటీ వైస్ చాలా బావుందండి. అంటే నేను చూస్తున్నాను కాబట్టి డైరెక్ట్‌గా నాకు తెలుస్తుంది. మీకు వీడియోలో అంత క్లారిటీ ఉందో లేదో నాకైతే తెలీదు. తప్పకుండా మీరు ట్రై చేయాలండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంతే కాకుండా ఇంకా వేరే ఏమున్నాయో కూడా చూద్దాము. ఓకేనా ఫ్రెండ్స్? తను ఇంత అభిమానంగా పంపించిందంటే, నేను కూడా తనకి చిన్న సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి వీడియో కంటిన్యూ చేశానండి. సో, వీడియో అప్‌లోడ్ అయిన తర్వాత తను చూస్తది నాకు తెలిసి. పెసరొడియాలు ఎంత చిన్నగా నీట్‌గా భలే షేప్ వచ్చినాయి కదండీ! నెక్స్ట్ ఇంకా ఏం పంపుంటది? వడియాలు. చిట్టొడియాలండి ఇవి. కూరలో వండుకోవచ్చు. స్నాక్ ఐటెమ్ కింద కూడా తినేయచ్చు. నేనైతే ఎప్పుకొని తినేస్తానండి. ఓకేనా? సో, వీళ్ళెంత సర్ప్రైజ్ మనకు ప్లాన్ చేశారు కాబట్టి, మనం కూడా వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామండి. వామ్మో! పచ్చళ్ళు కూడా పెట్టిందండి. ఎంత ప్రేమగా పంపించిందండి. తను చేసే ఐటెమ్ ప్రతి ఒక్క ఐటెము కొంచెం కొంచెం నాకు పంపించిందనమాట.
చాలా థ్యాంక్ యూ దుర్గా, థ్యాంక్ యూ సో మచ్. అన్ని పచ్చళ్ళు ఉన్నాయి, చాలా అభిమానంగా పంపించింది కదండి. సో తన సర్ప్రైజ్ని మనం తీసుకున్నాం కాబట్టి మనం కూడా తనకు సర్ప్రైజ్గా చిన్న వీడియో చేసి అప్లోడ్ చేస్తే తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనే అనుకుంటున్నాను. యాక్చువల్లీ వీడియో తీసే ఆలోచన అయితే ముందు నాకు లేదండి, తర్వాత అనిపించింది. అంటే ఇంత సడన్గా వచ్చేసరికి అదొక ఏముందా ఏంటా అని అదొక ఇదిలో ఉంటాం కదండి. సో అందుకని వీడియో తీశాను. కానీ వీడియో తీయడం చాలా మంచిదైందండి వీడియో స్టార్ట్ చేసి నేను. ఎందుకంటే ఇన్ని రకాలు పెట్టి ఇంత అభిమానం చూపించే వాళ్ళ కోసం జస్ట్ ఆ మాత్రం చేయలేకపోతే ఎలాగండి. సో మామిడికాయ మాగాయ పచ్చడండి, పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటుంది. చూడండి ప్యాకింగ్ కూడా ఎంత బాగుందో. ఎలాగో హోమ్మేడ్ కాబట్టి వాళ్ళు వాడే కారం, ఆయిల్ అన్నీ కూడా మనం ఇంట్లో ఎలా పెట్టుకుంటామో అదే విధంగా పెట్టినట్టున్నారండి. బయట పచ్చడికి దీనికి కలర్ చూసారు ఎంత డిఫరెంట్ ఉందో. అది ఏం వాడతారన్నది మనకు తెలియదు, బట్ వీళ్ళు మాత్రం చాలా చక్కగా మన ఇంట్లో వాడినట్టే ఉన్నది. టేస్ట్ చూసిన తర్వాత చెప్తాను ఫ్రెండ్స్ అది. ఎందుకంటే వీళ్ళంతా ఇంట్లో చేసేదే కాబట్టి అంత కల్తీ అయిపోయే ఏముంటాయండి దీంట్లో. వేరే పెద్ద పెద్ద షాప్స్ అయ్యి అయితే అనుకోవచ్చు. అల్లం పచ్చడి అయితే చాలా కష్టమండి పెట్టడం. అసలు బిజీ షెడ్యూల్ అయితే అది అసలు అసాధ్యం అనమాట పెట్టడం. అసలు అల్లం పచ్చడి ఎంత స్మెల్లే సూపర్ ఉంటుందండి. మీకు కూడా ఐడియా ఉండే ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఇవన్నీ కూడా చాలా నీట్గా ప్యాక్ చేసి నాకే ఇంత చక్కగా పంపించిందంటే మీరు ఎక్కడికైనా ఆర్డర్ చేయొచ్చండి. మీరు ఏ ప్లేస్కైనా సరే వాళ్ళు కొరియర్ చేస్తారు. నాకు ఆవకాయ పచ్చడి, గోదావరి వాళ్ళు అంటేనే ఆవకాయ పచ్చళ్ళు కదండి. వేడి వేడి అన్నంలో ఆవకాయ పచ్చడి వేసుకొని తింటే ఉంటుందండి, సూపర్ అండి. అసలు ఆ కలర్లు చూస్తేనే, అసలు పచ్చడి కలర్ చూస్తేనే నోరు ఊరిపోతుంది. మీకు కూడా అలాగే ఉందా ఫ్రెండ్స్? ఇంకా ఏం పంపించుంటుందా అని చూస్తున్నానండి. ఒక్కోటి తీస్తున్నాను. ఇదేంటి బెల్లం ఆవకాయ, వామ్మో మామూలు ఆవకాయ, బెల్లం ఆవకాయ, అన్ని రకాల పచ్చళ్ళు పంపించిందండి. పిల్లలకైతే బాగా లైక్ చేస్తారు దీన్ని. ఈ సమ్మర్లో అందరూ హాలిడేస్ ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి చక్కగా ఆర్డర్ చేసేసుకోండి ఫ్రెండ్స్. నీట్గాను లైక్ చేయడం మర్చిపోద్దు. ఆయిల్ డబ్బా పంపించమని చెప్పానండి, ఫ్రీడమ్ ఆయిల్. సో వాళ్ళది పేజ్